కానీ ఆచరణలో సాధ్యం కాదు. ఎవరు కూడా వాళ్ళ నుంచి పదవులు పోతాయంటే రాజకీయాల నుంచి మా రాజకీయాల్లో వాళ్ళ నుంచి పదవులు చేజిక్కించుకుంటారంటే గుంజుకుంటారంటే చూస్తూ ఊరుకోరు. ఎంతకైనా దిగజారుతారు. పదవి కోసం ఏదైనా చేయటానికి వెనకాడినటువంటి ప్రపంచంలో లోకంలో మనం ఉన్నాం. ప్రత్యేకంగా రాయలసీమలో ఒక పెత్తందారి వర్గం చేతిలో రాజకీయాలు ఉంటే అక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థిగా ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఎలా రాణించడానికి ఎలా సహకరిస్తారండి? కాళహస్తి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఆమెకేదో మున్సిపల్ చైర్మన్ ఏదో ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ పొత్తులో తీసుకుంది. అక్కడ పొత్తులో తీసుకున్నటువంటి ఆ వ్యక్తి వీళ్ళని బదనాం చేయటం కోసం చేసినటువంటి కుట్రలో ఇదంతా భాగం. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతని యొక్క హస్తం ఉంది, అతనే ఇదంతా చేయించాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆ వీడియోలో వచ్చినటువంటి సారాంశం. రాయుడు యొక్క వీడియో కానీ లేకపోతే వినోద కోట గారు చెప్పేటువంటి వర్షన్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ విషయంలో పాత్రధారి అతని యొక్క కుట్రలో భాగంగానే మేమంతా బలైపోయాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు వెల్లడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఏదైనా ఆరోపణలు వచ్చిన వెంటనే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని పార్టీ నుంచి బహిష్కరించడం వరకు బాగానే ఉంటుంది, కానీ కష్టకాలంలో పార్టీ కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ పైనే ఉంటుంది కదా. పార్టీని నమ్మి విదేశాల్లో లక్షల రూపాయల ఉద్యోగాలను వదులుకొని వాళ్ళు ఇంత స్థాయిలో పార్టీ కోసం పార్టీని బలోపేతం చేయటం కోసం పోరాటాలు చేస్తూ నిలబడినటువంటి వ్యక్తులు వినోద కోట గారు కానీ చంద్రబాబు గారు ఆమె భర్త చంద్రబాబు గారు కానీ వాళ్ళు అంత పెద్ద ఎత్తున పార్టీ కోసం అండగా నిలబడినప్పుడు అవాస్తవాలని నిగ్గుదేల్చి నిజ నిర్ధారణ చేసి నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క కుట్రలో వీళ్ళు బలైపోయారా అనే విషయంపైన దృష్టి పెట్టి అదే గనక నిజమైతే ఖచ్చితంగా ఆమెకు పార్టీ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెని ఈ కష్టకాలంలో కష్టాల నుంచి బయటపడేయటంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయూత చాలా అవసరం అనేది జన సైనికుల యొక్క భావన. ఈరోజు ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన ఎందుకు లేదు? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పైన తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఏదైనా ఆరోపణలు వచ్చిన వెంటనే జనసేన పార్టీ వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తుంది, పార్టీకి దూరంగా పెడుతుంది, క్రమశిక్షణ చర్యలు అంటుంది.